రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని పీఎంఏవై స్కీమ్కు అనుగుణంగా ఇండ్ల నిర్మాణాలు ఉండాలని సూచించారు సీఎం. దీనిపై నిన్న హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి ఉన్నతాధికారులతో కీలక రివ్యూ నిర్వహించారు సీఎం రేవంత్ రెడ్డి. త్వరలోనే ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన గైడ్ లైన్స్ కు తగ్గట్లుగా ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ ను మొదలుపెట్టనుంది. నిబంధనలు, ఇండ్ల సంఖ్య కేటాయింపుపై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా స్పష్టత రాకపోవడంతో రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ కొంత ఆలస్యమవుతోంది. కేంద్రం ఆధ్వర్యంలోని పీఎంఏవై ప్రకారం ఇండ్లిస్తే 4,000 కోట్ల వరకు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉంది. పకడ్బందీగా ఈ స్కీమ్ అమలు చేసేందుకు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక యాప్ రూపొందించింది. ఇందులోనే లబ్ధిదారుల ఎంపిక, ఇండ్ల నిర్మాణ దశలు, ఫేజ్ల వారీగా నిధుల విడుదల వంటివన్నీ అప్డేట్ చేయనున్నారు. పైలట్ ప్రాజెక్ట్ కింద మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో లబ్ధిదారుల ఎంపిక, ఈ యాప్ పనితీరును పరిశీలిస్తున్నారు. ఈ వివరాలన్నింటినీ ఉన్నతాధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించినట్లు తెలిసింది. డిసెంబర్ మొదటి వారంలోనే ఇందిరమ్మ ఇండ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రారంభించి ముగ్గు పోసేలా చూడాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇండ్ల విధి విధానాలపై సమీక్షించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో అత్యంత నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు సీఎం రేవంత్. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగు భూమి లేనివారు, పారిశుద్ధ్య కార్మికులు ఇలా ప్రాధాన్యతా క్రమం ఎంచుకోవాలని తెలిపారు. తొలి దశలో సొంత స్థలాలున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నందున తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ విషయంలో గ్రామ కార్యదర్శితో పాటు మండల స్థాయి అధికారులను బాధ్యులను చేయడంతో పాటు అవసరమైన సాంకేతికతను వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని, ఏ దశలోనూ లబ్ధిదారుకు ఇబ్బంది కలగొద్దని, అదే సమయంలో శాఖాపరంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చూడాలని ఆదేశించారు. ఆదివాసీ ప్రాంతాలు, ఐటీడీఏల పరిధిలో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రత్యేక కోటా ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. లబ్ధిదారులు ఆసక్తి చూపితే ఇందిరమ్మ ఇండ్లకు అదనంగా గదులు నిర్మించుకునేందుకు అవకాశం కల్పించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ సమర్థవంతంగా కొనసాగించేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ బలోపేతం కావాలని, ఇందుకు అవసరమైన అధికారులు, సిబ్బందిని నియమించుకోవాలని శాఖ ఉన్నతాధికారులకు సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా సొంత భవనాలున్న ఎంపీడీఓ ఆఫీస్ కార్యాలయాల్లో ఇందిరమ్మ ఇండ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలో 640 మండలాలుండగా 500 మండలాల్లో ప్రభుత్వ జాగాల్లో ఎంపీడీఓ ఆఫీసులున్నాయి. ఇందులో 5 లక్షల వ్యయంతో 150 గజాల్లో ఇండ్లు నిర్మించనున్నారు. తరువాత వాటిని ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించనున్నారు. వీటికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు వినియోగించనున్నారు. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ గౌతమ్ ఉత్తర్వులిచ్చారు. పబ్లిక్తో పాటు ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలకు ఇండ్లపై అవగాహన కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.